ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తునందు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు సువార్తను ప్రకటించాలంటే ఖచ్చితంగా ప్రకటించాలి. దైవ కుమారుడు ఈ లోకానికి వచ్చి మానవునికి ఇస్తున్న ఒక సూచన ఏంటంటే, ఈ లోకములో మన జీవితం అనేది ముగిసిపోయేది కాదు. ఆత్మలకు మరో లోకం ఉంది. ఆ లోకానికి మనం వెళ్ళాలంటే ఈ లోకములో దేవుని మహిమ కొరకు జీవించాలి అనే ఒక గొప్ప సంగతిని బోధ ద్వారా, తన జీవితం ద్వారా మనకు తెలియపరిచాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఈరోజు ఆయన మనకిస్తున్న ఒక గొప్ప సందేశం ఏంటంటే, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కూడా మరణించినా తిరిగి లేపబడతారు. మరో లోకానికి ఆత్మల ప్రవేశంతాయి నిత్యము జీవించే ఒక గొప్ప జీవితం అక్కడ ఉంటుంది అనే సంగతిని ఆయన తన జీవితం ద్వారా తెలియపరిచారు. ఈరోజు సువార్త ఎందుకు ప్రకటించాలంటే, మరో లోకానికి మానవ ఆత్మకు ఆహ్వానం ఉందనే సంగతిని తెలియచేయడానికి. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందేవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడునని చెప్పాడు. ఈ వచనాన్ని కొంతమంది అపార్థం చేసుకుని, ప్రభువు నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష, అంటే నమ్మకపోతే పాతాలని గెంటేస్తాడా అని కొంత వ్యంగ్యంగా మాట్లాడుతున్న వారు ఉన్నారు. వాస్తవానికి నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అనే పదం యేసు ప్రభు ఎందుకు వాడవలసి వచ్చిందంటే, ఆల్రెడీ మానవులందరూ కూడా శిక్షలోనే ఉన్నారు. రోమపత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, గ్రహించేవాడు ఎవ్వడూ లేడు. అంటే నీతిమంతుడు ఎందుకు లేడంటే, దేవుని చిత్తాన్ని గ్రహించక, పరిశుద్ధుడిగా తీర్చబడక, ఆయన ఉద్దేశాన్ని తెలుసుకోక ప్రతి ఒక్కడు కూడా పాపిగానే ఉన్నాడు. 23వ వచనంలో అంటాడు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే మహిమను పొందక పాతాళానికి వెళ్ళిపోయే మానవ జాతిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు తన మరణ సమాధి పునరుద్ధానాన్ని ప్రకటించి, దాన్ని నమ్మేవాడిని రక్షించాలని దేవుని దయాపూర్వక సంకల్పాన్ని సర్వ మానవ జాతికి అందజేయమని చెబుతూ ఉన్నాడు. సువార్తలో మహిమ ఉంది. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు అప్పగించిన తన మహిమగల సువార్త ప్రకారము. అంటే ఏ మహిమనైతే మానవుడు పాపము చేసి పోగొట్టుకున్నాడో, ఆ మహిమను మరలా మానవుడికి తిరిగిచ్చే ఏకైక సాధనం ఏదన్నా ఈ భూమి మీద ఉందంటే అది యేసుక్రీస్తు ప్రభు వారు మనకు అప్పగించిన సువార్త. ఆ సువార్త వల్ల మానవుడు మరల మహిమలోకి వస్తాడు, నిత్య జీవాన్ని చేపడతాడు. అందుకని సువార్తను సర్వలోకానికి తీసుకువెళ్లాలనే సంగతిని స్పష్టంగా బైబిల్ మనకు తెలియపరుస్తుంది.